శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అసురాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతియే నమ. ఇప్పుడు పరలోకం పునర్జన్మకు సంబంధించిన వాస్తవ సంఘటనల గురించి చెప్పుకుందాం. అది పునర్జన్మ ఎపిసోడ్ 8 చెప్పుకోవాలి. 7లో ఏం చెప్పుకున్నామంటే ఇతర పిల్లలు కూడా వస్తారు కదా, నేను కూడా వెళ్తాను అన్నాడు. అక్కడితో ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 8. ఇలాంటి ఇంటి వాళ్ళు వీని మొండితనం చూసి అతన్ని కూడా గ్రామం నుండి వెళ్ళే జనుల వెంట ఆ ఉత్సవానికి పంపడం జరిగింది. ఈ అబ్బాయికి వాళ్ళ తల్లి ఏదైనా ఉత్సవంలో కొనుక్కొని తినడానికి తాగడానికి ఖర్చులు కానీ 2 నిర్ణయాలు డబ్బులు ఇచ్చింది. ఆ 2 నిర్ణయాలు తీసుకున్న బాలకుడు తృప్తిపడలేదు. ఇంత పెద్ద జాతరలోకి వెళ్ళినాక 2 నిర్ణయాలు పైసలు ఖర్చు ఇవ్వడం అతని మనసుకు దుఃఖపరిచింది. ఇతడు నదికి వెళుతున్న దారిలో కలిసిన మున్సీలాల్ అనే మనిషితో ఈ విధంగా అన్నాడు. ఈ జన్మలో నాకు తల్లి అని ఈమె ఎట్లాంటిదో చూడండి. ఈమె ఇంత పెద్ద నదిని ఉత్సవంలోకి వెళ్ళి రావడానికి 2 నిర్ణయాలే ఇచ్చింది. ఈ 2 నిర్ణయాల డబ్బులు ఏమొస్తాయి? నా పూర్వజన్మలో మా తల్లి ఎంతో మంచిది. నేను ఎప్పుడైనా ఇటువంటి జాతరకి ఉత్సవానికి వెళితే చేతి నిండా డబ్బులు ఇచ్చి పంపేది. ఆ జన్మలో నా తల్లికి ఈ జన్మలో తల్లి వలె అతి పీచు బుద్ధి ఉండేది కాదు. ఆ చిన్న పిల్లవాడు చెప్తున్న మాటలు విన్న మున్సీలాల్ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఈ పిల్లాడు ఏదో అసత్యాలు మాట్లాడుతున్నాడులే అనుకున్నాడు. ఇతడు ఏదో అబద్ధం మాట్లాడుతున్నాడు, ఇతని మాటలు ఎలా నమ్మడం? ఆ ఆశ్చర్యం ఏమిటంటే పూర్వజన్మలో ఉన్న తల్లి ఎవరికైనా జ్ఞాపకం ఉంటుందా? ఇలా జరుగుతుందా అనుకుని మున్సీలాల్ తనను తాను శాంతపరుచుకున్నాడు. ఈ చిన్నపిల్లవాడు ఇదే విషయాన్ని మాటికి చెబుతూ ఉండే వరకు అతని మనసు ఆశ్చర్యం మునిగిపోయింది. అతను పిల్లవాడితో ఈ విధంగా అడిగాడు, నీకు పూర్వజన్మలో ఉన్న తల్లి ఎవరో ఏ ఊరిలో ఉండేది? వెంటనే బాలకుడు సమాధానిస్తూ ఆమె శికార్పూర్ అనే గ్రామంలో ఉండేది అన్నాడు. అయితే పూర్వజన్మలో ఉన్న నీ తండ్రి పేరు ఏమిటి అని అడిగేశాడు. వారి పేరు పండిత్ లక్ష్మీచంద్ అన్నాడు. అంతేకాదు పూర్వజన్మలో తన పేరు సోమదత్తం అని చెప్పాడు. ఇంత మాత్రమే కాకుండా పూర్వజన్మకు సంబంధించిన అనేక కొత్త విషయాలు మున్సీలాల్కు చెప్పగా అతడు ఆశ్చర్యపడి ఆ బాలకుడు చెప్పిన విషయాలన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాడు. శ్రీ మున్సీలాల్ గారు ఈ విషయాన్ని లోతుగా విచారించి విమర్శించి నిశ్చయించుకుని తనలో ఇలా అనుకున్నారు, ఒకవేళ షికార్పూర్ గ్రామస్తులు ఎవడైనా కనిపిస్తే అతన్ని కలిసి ఈ విషయాలు కనుక్కుంటాను. ఏమిటంటే షికార్పూర్ గ్రామంలో వాస్తవంగా పండిత్ లక్ష్మీచంద్ర పేరు గల బ్రాహ్మణుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే అతనికి సోమదత్త అనే కొడుకు ఉండేవాడ పుత్రుడు ఉన్నాడా లేదా అని. ఒకనొక రోజున ఎక్కడికో వెళ్తున్న పండిత్ లక్ష్మీచంద్ర షికార్పూర్ నివాసి స్వయంగా మున్సీలాల్ గారిని కలిశాడు. మున్సీలాల్ గారికి వారెవరో తెలియదు. పండిట్ లక్ష్మీచంద్ర అత్యవసరమైన సొంత పని మీద ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. అనుకోకుండా మున్సీలాల్ వారి పరిచయాన్ని కోరుతూ మీరు ఎక్కడుంటారు అన్నాడు. వెంటనే పండిత్ లక్ష్మీచంద్ మా గ్రామం షికార్పూర్ అన్నాడు. వాస్తవానికి మున్సీలాల్ షికార్పూర్ గ్రామం వాడైన వ్యక్తి వరకు వెతుకుతూనే ఉన్నాడు కదా. అకస్మాత్తుగా ఆ కొత్త వ్యక్తితో ఇట్లా అన్నాడు, షికార్పూర్నే మీ గ్రామంలో పండిత్ లక్ష్మీచంద్ అని పేరు గలవాడు ఉన్నారా? సమాధానంగా కొత్త వ్యక్తి తన పేరే పండిత్ లక్ష్మీచంద్ అన్నాడు. వెంటనే మున్సీలాల్ మీకు సోమదత్తనే కొడుకు ఉండేవాడా? సోమదత్తని కొడుకు తనకు ఉండేవాడని లక్ష్మీచంద్ చెప్పాడు. ప్రశ్న, మీ కుమారుడు సోమదత్త అనే బాలుడు మరణించాడా? సమాధానంగా తన కుమారుడు సోమదత్త అనే అబ్బాయి మరణించాడని లక్ష్మీచంద్ గారు అన్నారు. ఇప్పుడు మున్సీలాలకు బాలకుడు వీరసింగ్ చెప్పిన విషయాలన్నీ చిన్నతనంలో మాట్లాడే అసత్యవచనాలు కావు సరికదా. అతడు చెప్పిన ప్రతి అక్షరం సత్యమైన విశ్వాసం కుదిరింది. పండిత్ లక్ష్మీచంద్ గారు ఆ కొత్త వ్యక్తితో ఇలా అన్నారు, మీరు ఈ విధంగా నాకు సంబంధించిన అన్ని విషయాలు అడగడానికి కారణం ఏమిటి? సమాధానంగా మున్సీలాల్ ఇలా అన్నాడు, లక్ష్మీచంద్ గారు తమ పుత్రుడైన సోమదత్తు మరణించిన తర్వాత ఆ పిల్లవాడే ఆలీపూర్ అనే గ్రామంలో కాళీరామ్ అనే జాట్ కులస్తుని ఇంట్లో మళ్ళీ జన్మించాడు. ఆ పిల్లవానికి వీరసింగ్ అని పేరు పెట్టాడు. అతను మిమ్మల్ని తన తల్లిని బాగా స్మరిస్తూ ఉంటాడు. ఈ విషయం వినగానే పండిత్ లక్ష్మీచంద్ గారికి ఆశ్చర్యమైతే కలిగింది, కానీ వెంటనే ఆ విషయం మీద తనకు విశ్వాసం కలగలేదు. అయినప్పటికీ అతడు తనకు అత్యవసరంగా ఉన్న పనిని ఆపేసి పల్లెటూరిన ఆలీపూర్కు దారివైపు ఆరంభించాడు. వారు ఆలీపూర్ గ్రామానికి చేరి అక్కడున్న చౌరస్తాలో రచ్చసావడు కూర్చున్నాడు. ఎవరినో పంపి ఏదో ఒక తీరునని వీరసింహం అనే బాలుని తన వద్దకు పిలిపించుకున్నాడు. జాట్ బాలకుడిగా ఈ జన్మలో ఉన్న అబ్బాయి పండిట్ లక్ష్మీచంద్ గారిని ఎన్నడూ ఇంతకుముందు చూడలేదు.
ఎప్పుడైతే వీరసింహుడు వచ్చాడో అతను తొందరగా పరిగెత్తుతూ పండిట్ లక్ష్మీచంద్ గారి దగ్గర చేరాడు. వెంటనే గట్టిగా అతనికి చేసుకుని వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టేశాడు. రెండో వైపు పండిట్ లక్ష్మీచంద్ పిల్లవాన్ని తొక్కుంది, తాను కూడా వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టేశాడు. ఇలా ఏడుస్తున్న బాలకుణ్ణి పూర్వజన్మ తండ్రి ఏడుపు దృష్టి చూడడానికి వచ్చిన అనేకులకు హృదయం ద్రవించింది. ఆ సన్నివేశం కరుణ రసంతో నిండి అందరి హృదయాలను కలిచివేసిందిగా ఉంది. ఇది పూర్తిగా అసాధారణమైన ఆశ్చర్యజనకమైన సంఘటన. ఇటువంటి స్థితిని అక్కడున్న మనుషులు ఎవరు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, వినలేదు. కొంత సమయం గడిచాక పండిత లక్ష్మీచంద్ గారు వీరసింహం ఇంటి వారందరితో మాట్లాడి, ఈ బాబును మాకు ఇవ్వండి అన్నారు. ఈ మాటను చిన్నటి పిల్లవాడి తండ్రి ఎవరైనా తన పుత్రుని దానం వస్తువుగా ఇతరులకు ఇచ్చేస్తారా అన్నాడు. ఈ పిల్లవాడిని ఇవ్వడం అనేది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అనగా ఈ జన్మలోనైతే ఈ పిల్లవాడు మా కొడుకే. వీరసింహు మాత్రం లక్ష్మీచంద్ గారిని అతి గట్టిగా కౌలించుకుని ఉన్నాడు. తనను శ్రీ లక్ష్మీచంద్ గారు తన వెంట తీసుకుని వెళితేనే బాగుంటుంది అని అంటున్నాడు. ఆలీపూర్లో జరిగిన అద్భుతమైన ఈ సంఘటన యొక్క సమాచారం మెరుపు దిగువలే గ్రామానికి వ్యాపించేసింది. వేల కొద్ది స్త్రీ పురుషులు పునర్జన్మ స్మృతి ఉన్న ఈ పిల్లవాడిని చూడడానికి వెళ్తూనే ఉన్నారు. చిట్ట చివరకు వేలాది మంది మనుషులు ఒక్కచోటే చేరిన రోజున వారందరి సమక్షంలో శ్రీ లక్ష్మీచంద్ ఈ అబ్బాయిని షికార్పూర్కు తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ ఎదుర్కొంటా ఈ చిన్నపిల్లవాడు తన పూర్వజన్మకు సంబంధించిన వారిని తల్లిదండ్రులను, అక్కా చెల్లెలను, అన్నదమ్ములను పేరున గుర్తించేశాడు. తాను 9 సంవత్సరాలుగా రావి చెట్టు మీద ప్రేత స్వరూపంలో ఉంటూ గ్రామంలో జరిగే అన్ని మాటలను, అన్ని సంఘటనలను చక్కగా చూసినట్లు అనేక ఆధారాలతో ప్రమాణబద్ధంగా అందరికీ తెలియజేశాడు. తాను ప్రేతావస్థలో ఉన్నప్పుడు లక్ష్మీచంద్ గారింట్లో నూతనంగా కలిగిన సంతానం గురించి అందరి ముందర తెలియజెప్పి అందరినీ ఆశ్చర్యపరిచినాడు. వీరసింహ చిన్నాన్న శ్రీ శీతల ప్రసాద్ జాట్ గారితో మాట్లాడగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే, వాళ్ళు ఆర్య సమాజపు సిద్ధాంతం వారిట ఆర్య సమాజ్ వారి ఉద్యమాల్లో వాళ్ళు ఎన్నోసార్లు జైలు కూడా వెళ్ళారట. వారితో భక్త రామశరణదాస్ పిలుఖువా గారి మధ్య జరిగిన మాటల్లో ప్రశ్నలు సమాధానాలు జరిగాయి. ఈ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడతో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. స్వస్తి.